ఒక మంచి విధానంలో నడిచిన తండ్రి ఆ కుమారుల ఎడల ఎలాగా ప్రవర్తించాడు అనే 3 విషయాలు గురించి మీ ముందుంచి ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అయితే మొదటిగా ఏలి కుమారులు. ఏలి యాజకుడైన ఈ ఏలి కుమారుల్ని ఎటు రీతిగా పెంచాడు అనే సంగతి చూస్తే 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చాలండి. దైవజనుడి గమనికి మనుషులకు కూడా మధ్యవర్తిగా నిలబడిన ఈ యాజకుడైన ఈ ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మిక్కిలి దుర్మార్గులైపోయారు. అంతేకాదు దేవుని ఎరగని వారైపోయారు. ఇప్పుడు ఏలి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే నేడు దినాల్లో ప్రతి క్రైస్తవుడికి కూడా సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని ఎరిగిన వారైనా కాదా క్రైస్తవులు? దేవుడి గురించి అన్ని విషయాలు తెలుసుకున్న వారైనా కాదా? దేవుణ్ణి దేవుడిగా మరి నా దేవుడు ఈయన ఒప్పుకొని బాధ్యతలు తీసుకున్న వారైనా కాదా? అలాంటి క్రైస్తవులకి సాదృశ్యంగా ఉన్న ఏలి కుమారులను అయితే ఆ బిడ్డలు దేవుని ఎరగని వారై ఉన్నారు, దుర్మార్గులపై ఉన్నారు. ఎందుకు అలా అయిపోయారు? దానికి కారణం తండ్రే అని చదువుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు మనకు అర్థం అవుతాయి. దేవునికి స్తోత్రం. అన్ని చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ ఏలి ఒక యాజకుడై ఉండి తన పిల్లలని క్రమమైన పద్ధతిలో నడిపించలేని విధానాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. 7 దినాల్లో క్రైస్తవులు కూడా మన దేవుడు యేసుక్రీస్తురా, మనం క్రైస్తవులా, ఇదిగో మన పాస్టర్ గారు ఆయనరా అని ఇలా చెప్పేసుకొని జీవిస్తూ ఉన్నారు. కానీ వారి పిల్లలను మాత్రం క్రమమైన పద్ధతిలో నడిపించలేని దుస్థితిలో కనబడుతూ ఉన్నారు నేటి క్రైస్తవులని మనం అర్థం చేసుకోవాలి. అందుకే బాలుడు నడవలసిన మార్గమును వానికి నేర్పించము, బాలుడు నడవలసిన త్రావును వానికి నేర్పించము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు. ఒకవేళ ఈ కుటుంబం అయినా మరి నమ్మేసుకున్నాం మేము మా దేవుడు యేసుక్రీస్తే అని చెప్పి ఊరుకుంటే సరిపోదు. నీ బిడ్డలైన వారిని నడవలసిన మార్గాన్ని వారిని నడిపించినప్పుడే వారు పెద్దవారైనప్పుడు తొలగిపోకుండా ఉంటారు. మొక్కై వంగనది మ్రాణే వంగన అన్నట్లుగా పిల్లలుగా ఉన్నప్పుడు దేవుని దగ్గర రావడం, చర్చిలకి వెళ్ళడం, లేకపోతే సండే స్కూల్కి వెళ్ళడం చేయకపోతే పెద్దవారైనప్పుడు మరి ఎలాగ ఒక మంచి పరిస్థితిలోనికి వారు నడిపించబడతారు? అందుకే యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు వాక్యము ద్వారానే. నేటి దినాల్లో వాక్యం వినకుండా పెరుగుతూ ఉన్నారు క్రైస్తవ పిల్లలే. వాక్యం లేదు. ఎందుకంటే వారు చర్చిలకు వస్తేనే కదా, మందిరానికి వస్తేనే కదా మనకు మార్గాలు చూపించేవిగా ఉన్నాయి దేవుని మాటలు. ఇలాంటి దేవుని మాటలు వినని పరిస్థితుల్లో నీ పిల్లలు పెరిగితే ఈరోజు యాజకుడైన ఏలి కుమారులు దుర్మార్గులుగా అయిపోయినట్లుగా, దేవుని ఎరగని వారే అయిపోయినట్లుగా అయిపోతూ ఉంటారని మనం గమనించుకోవాలి. ఈరోజు ఈ మాటలు క్రైస్తవులకే చెప్తున్నాను. ఈ కుటుంబం అనే కాదు, ఇక్కడ కూడి ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి తల్లిదండ్రులకి వారి బిడ్డలను పెంచవలసిన ఆ విషయాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. నాతో సహా నా బిడ్డలను నేను ఎటుదిగా నడిపించుకోవాలి అని మరి ఈ వాక్యం 2 అంచుల ఖడ్గము వాక్యం. ఈ యాజకుడైన ఏలి క్రైస్తవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇంకొక మాటగా చెప్తే యాజకుడు అంటే దేవునికి ప్రతిష్ఠితమైన వాడు, ప్రతిష్ఠించుకున్నవాడు. దేవునికి ప్రతిష్ఠించుకున్న ఈ యాజకుడైన ఏలి తన కుమారుని ప్రతిష్ఠించలేదు. ఈ హన్న అయితే తన కుమారుని తీసుకెళ్లి ప్రతిష్ఠించింది. ఆ దేవుని మందిరంలో పెరిగాడు. మరి యాజకుడు తన కుమారుని దేవునికి ప్రతిష్ఠించలేదు కాబట్టి లోకంలో పెరిగారు. ఇప్పుడు లోకంలో పెరిగిన వీరు దుర్మార్గులైపోయారు. కానీ సమూయేలు చాలా గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2వ మాటగా చూస్తే ఈ ప్రవక్త అయిన ఈ సమూయేలు ప్రవక్తే కాదు, యాజకుడు కూడా. అంతేకాదు అది న్యాయాధిపతుల కాలం. మనకి ఇజ్రాయేల్ నడిపించడానికి మోషే మొదటి నాయకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత యెహోషువ. వీరిరువురు కూడా నాయకులు అనిపించుకుంటే ఆ తర్వాత ఎవరు అంటే న్యాయాధిపతులు. ఆ న్యాయాధిపతులు 14 మందిలో 14వ వాడిగా ఎవరున్నారు అంటే ఈ సమూయేలే, ప్రవక్త అయిన సమూయేలే, యాజకుడైన సమూయేలే. ఈ సమూయేలు 3 పనులు చేసేవాడిగా, ఒకటి ప్రవక్త, 2వది యాజకుడు, 3వది న్యాయాధిపతి. తన తల్లి చాలా క్రమమైన పద్ధతిలో పెంచింది సమూయేలుని. అయితే సమూయేలు దేవునికి ఒక మంచి విధానంలో పెరిగిన వాడే, దేవుని ఎంతో భయభక్తులతో ఉన్నవాడే, కనీసం నేను ప్రార్థన చేయకపోయినా పాపం చేసిన వాడినే అనుకున్నట్లుగా ప్రార్థన ఏనాడు మానేయకుండా క్రమమైన పద్ధతిలో పెరిగిన వాడే ఈ సమూయేలు. కానీ సమూయేలు తన కుమారుని సరైన క్రమంలో పెంచలేకపోయాడు. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము
మొదటి వచనం నుంచి చదువుదాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండో వాని పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా చాలండి. ఇప్పుడు సమూయేలు ఒక ప్రవక్త, యాజకుడు, అంతేకాదు న్యాయాధిపతి. వృద్ధుడైపోయిన ఈ కాలానికి తన కుమారుని న్యాయాధిపతులుగా నియమించాడు. అయితే కుమారులు న్యాయాధిపతులుగా నియమించబడ్డారు. న్యాయాధిపతులైపోయారు. న్యాయాధిపతులైపోయినా సరే వీరికి న్యాయంగా వ్యవహరించడం రాలేదు. అంటే మంచి ఉంటే నుంచి చెడు అనేది అనిపిస్తుంది, సత్యం అంటే అసత్యం అని, ధర్మం అంటే అధర్మం, న్యాయం అంటే అని, ఇలాంటి రెండు రకాల విధానం. మరి ఎన్ని విషయాలు మాట్లాడు అన్ని విషయాల్లో కూడా చెడ్డవాటిని ఎంచుకుంటూ ఉన్నారు. అంటే నేటి క్రైస్తవ సమాజంలో ఈ సమూయేలు పిల్లలు, సమూయేలు కుమారులు ఒక న్యాయంగా వ్యవహరించిన వాడిగా తండ్రి ఉంటే అన్యాయంగా వ్యవహరించిన వారు కుమారులు అయిపోయారు. ఎందుకు ఎలా అయిపోయారు? ఎందుకు ఇంత వ్యత్యాసం అయిపోయింది అని ఆలోచిస్తే సమూయేలు కూడా తానైతే దేవుని యందు భయభక్తిని కలిగి ఉన్నాడు అనే సంగతిలో చూసుకున్నాడు, కానీ తన పిల్లలు దేవుని యందు ఎటు రీతిలో పెరుగుతూ ఉన్నారు, దేవుని యందు అటువంటి భయం కలిగి ఉంటూ ఉన్నారా, అలాగే పెరుగుతూ ఉన్నారా లేదా అని గమనించుకోలేదు. ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా వ్యవహరించే ఈ సమూయేలు కుమారులు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక మాకు వీళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం జరగట్లేదండి, మాకు ఏ న్యాయాధిపతులు వద్దు, కానీ మాకు రాజు కావాలని కోరుకుంటూ ఉన్నారు. సమూయేలు దగ్గరికి వెళ్ళారు, ఇదిగో నీ కుమారులు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అది మంచి పద్ధతి కాదు, మాకు రాజు కావాలి. అన్ని లోకాల్లో కూడా, లేకపోతే అన్ని దేశాల్లో కూడా రాజులు ఎలా ఉన్నారో, ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేస్తూ ఉన్నారో అట్టిదిగిన మాకు కూడా రాజు కావాలి అని ఇశ్రాయేలీయులు రాజును కోరుకున్నారు. అంతవరకు ఇశ్రాయేలుకి రాజు లేడు. అయితే ఇశ్రాయేలుకి ఎంతవరకు రాజు ఎవర్రా అంటే దేవుడే. అలాంటిది ఇశ్రాయేలీయులు సమూయేలు కుమారులు అన్యాయంగా ప్రవర్తించడాన్ని బట్టి మాకు ఇప్పుడు రాజు కావాలని కోరుకుంటూ ఉన్నారు. సౌలు మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలీయులకి నియమితుడైన తర్వాత రాజు అనే సంగతి వచ్చింది ఇశ్రాయేల్ రాజ్యానికి. ఇంతవరకు ఇశ్రాయేలీయులకి రాజు ఎవడరా అంటే దేవుడైతే మాకు దేవుడు రాజు కావద్దు, మాకు ఒక మనుషుడు కావాలి, ఎత్తైనా కండ్లు తిరిగినా అందగాడిగా ఒక విషయం చెప్తే చిటికేస్తే మేమందరం పరుగులెత్తే చేస్తాం అని చెప్పని కోరుకున్న దాన్ని బట్టి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు, నన్నే విసర్జిస్తూ ఉన్నారు. నువ్వు తండ్రిగా, ఒక తల్లిగా ఉంటే నీ కుమారుని సరైన క్రమంలో పెంచకపోతే వారు అన్యాయంగా లోకములో అన్యాయాన్ని న్యాయంగా తిప్పి ప్రవర్తించే దీన్ని బట్టి క్రైస్తవులు న్యాయంగా వ్యవహరించాలి, మంచోళ్ళు కదా అని నీ దేవుడినే మార్చేస్తారు. అనగా ఈ దేవుడు వద్దు అని అంటారు. సంఘానికి రావడానికి ఇష్టపడరు, క్రైస్తవుడిగా మారడానికి వారికి ఎంతో అహిష్టం వచ్చేది. అక్కడ న్యాయం లేదండి అంటారు. నేడు దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో జరిగే వ్యవహారాలు ఇవి. నువ్వు క్రైస్తవుడివే కానీ నీ పిల్లలు ఎలా బ్రతుకుతూ ఉన్నారు అన్న సంగతి గమనించుకోవట్లేదు. వారు యవనస్తులు అయిపోతూ ఉన్నారు. వాళ్ళు అప్పటి వరకు మంచి నేర్చుకోవట్లేదు. ఈ తర్వాత అప్పుడు వంగుతారా? అప్పుడు న్యాయం ఒకసారి చెప్తే, ఒక నీతికరమైన పద్ధతి ఏమైనా నేర్పించేస్తే ఒకసారి వచ్చేస్తుందా? రాదు. కనుక అలాంటి వారిని చూసి ఈరోజు క్రైస్తవ సమాజం ఇలాంటిది అలాంటిది లోకం అనుకోవడానికి అవకాశం ఉంది. ఇక మూడో విషయానికి వస్తే, యోధా ఇశ్రాయేలుల ఉమ్మడి రాజ్యానికి రాజులుగా వ్యవహరించిన వారు సౌలు, దావీదు, సొలొమోను మరణించిన తర్వాత రెహబాము, తన కుమారుడైన రెహబాము రాజుగా నియమితుడయ్యాడు. 12:8 అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగు ప్రశ్న వేసెను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకున్న ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అని. అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, ఏమని? నీ తండ్రి మా కాడి బరువైనదిగా
మా కాడిని బరువైనదిగా చేసును గాని నీవు దానిని చులకనగా చేయవలని నీతో చెప్పుకొనని ఈ జనులకు ఈలాగు ఆజ్ఞయమ్ము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టును, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. చాలండి. ఏం చెప్తూ ఉన్నారంటే, సొలొమోను తన జీవితంలో ఏదో కొద్దిగా భారభరితమైన ప్రజల మీద అలాగే చేసిన పరిస్థితిని బట్టి ఒక సీఎం ప్రమాణ స్వీకారం జరిగించిన ఆ రోజు ఏమంటారు, ఫస్ట్ సంతకం ఎన్ని మంది చేస్తారు, మేనిఫెస్టోలో ఏదో ఒకటి ప్రజలందరికీ ఏది నచ్చుతుందో ఏది కోరుకుంటూ ఉన్నారో దానికి సంతకం చేస్తాడు కదా, ఒక సీఎం అని లేకపోతే ఎవరైనా సరే పిఎం అయినా. అలాంటి విధానంలో ఈ రెహబాము సొలొమోను కుమారుడు రాజుగా పట్టాభిషేకం అంటే రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా ఇదిగో మీ తండ్రి ఇలాగ మా మీద కొంచెం భారం పెడేశాడు, దాన్ని మీరు తగ్గింతాన్ని ట్యాక్స్ తగ్గింతారని, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తాను ఏదో ఒక మంచిది ఒక దాన్ని కోరుకొని అలాగా ఒక చిన్న దాని మీద సంతకం పెట్టమంటే అలా చేయమని అడిగితే పెద్దలు వాళ్ళందరూ కూడా ఒక తండ్రి హోదాల్లో లేకపోతే ఒక మంచి విధానంలో ఉన్నవారు, సమాజంలో వారికి మంచి పేరు ఉంది, పలుకుబడి ఉంది. అలాంటి పెద్దలందరూ వచ్చి రాజుని ఏమో ఒకటి కోరుకుంటున్నాం, అట్రీతిగా ఒకటి మాకు సహాయం చేయండి, మీరు రాజుగా ఉన్నారు కదా, మొదటిగా మాకు అది ఒక మంచి మాట సెలవు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఈ రాజు అయిన రెహబాము ఏం చెప్తూ ఉన్నాడో తెలుసా, పెద్దలారా మీరు వెళ్ళండి అని వారిని పంపించి యవ్వనస్తులు పోకిరి మరి వ్యాసాలు వేసుకుని రోడ్ల మీద తిరిగే ఇలాంటి వాటితో పెరిగిన వారు ఉంటారు కదా, అలాంటి యవ్వనస్తులను పిలిచి వారిని సలహా అడిగాడు. ఆ సలహా ఏమి ఇచ్చారంటే ఆ యవ్వనస్తులు అలాగే అన్నారు కదా, అప్పుడు ఏం చెప్తామంటే, నా తండ్రి నడుము ఎంత బరువు ఉందో అంతకంటే బరువు ఉంటుంది నా చిటికి నువ్వేలు అని చెప్పారు యవ్వనస్తులు. అంతకంటే బరువు ఉంటుందని అని చెప్పమన్నప్పుడు నిజంగానే ఈ రెహబాము, రాజు అయిన రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాము ఈ యవ్వనస్తుల ఆలోచన చెప్పున ఇశ్రాయేలీయులకి ఆ మాట సెలవిచ్చాడు. మొదటి రాజుల గ్రంథంలోనే 3వ అధ్యాయంలో 9వ వచనం చదువుతామండి. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభు విని. చాలండి. ఈ సొలొమోను దేవుని జ్ఞానం అడిగి పొందాడు అన్నాం కదా, అదే వచ్చిన ఇది వివేక హృదయం. జ్ఞానం నాకు ఇవ్వి అని దేవుణ్ణి అడిగి పొందుకున్నాడు తండ్రి అయిన సొలొమోను. అయితే ఈ సొలొమోను మంచి జ్ఞానవంతుడే, దేవుణ్ణి అడిగి జ్ఞానం పొందాడు, మనుషులందరినీ అట్రీతిగానే పరిపాలన చేశాడు దేవుడి జ్ఞానం చెప్పున. అయితే తన కుమారుడైన రెహబాము పెద్దలు చెప్పిన మంచి ఆలోచన పక్కన పెట్టి పోకిరి వేషాలు వేసుకొని తిరిగే యవ్వనుల్ని అడిగి ఆలోచన, నా తండ్రి నడుం కంటే నా చిటికిన వేలే బరువుగా భారంగా ఉంటుందని చెప్పినప్పుడు అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే, ఇశ్రాయేల్ రాజ్యంలో మాకు స్వాస్థ్యమేది, మాకు భాగమేది, చదివితే అదే 12వ అధ్యాయంలో మనకు అవన్నీ కనబడతాయి. దావీదు కుమారుల్లో మాకు భాగమేది అని అనుకుని రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసేసుకున్నారు.